ఇప్పుడు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మన దేశంలో ఒక అద్భుతం జరుగుతుంది. సుమారు 11 కోట్ల మంది పిల్లలు ఒకేసారి భోజనాన్ని కూర్చుంటారు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లాజిస్టికల్ ఆపరేషన్ ఇది. ఒక దేశం మొత్తం రోజు ఒక భారీ పాన్ ఇండియా భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ఊహించుకోండి. నిజమే. వినడానికి చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టే ఈ భారీ వంటశాలలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయా రీసెంటుగా బీహార్లో జరిగిన ఇన్సిడెంట్ మనకు చూపించింది. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ బీహార్ ఇన్సిడెంట్ వింటేనే షాకింగ్ అనిపించింది నాకు. ఆ సహర్సా జిల్లాలోని మహిషి బ్లాక్లో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లల మధ్యాహ్న భోజనంలో ఏకంగా ఒక పాము పిల్ల రావటం అనేది అవును, అన్నం పప్పులో పాంపిల్ల. అదొక పీడకల లాంటిది కదా. ఇది జస్ట్ ఏదో పరిశుభ్రతకు సంబంధించిన విషయం కాదు, ఒక తరం ప్రాణాలతో చెలగాటమాడడం లాంటిది. కరెక్ట్. ఆ పాఠశాల యాజమాన్యం ఆ పామను గమనించేలోపే చాలామంది పిల్లలు ఆ ఆహారాన్ని తినేశారు కూడా. ఆ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న రోహిత్ కుమార్ అనే పిల్లాడు ఒక మాట చెప్పాడు. అన్నం తిన్న కొద్దిసేపటికే వాంతులు, కడుపునొప్పి, తల తిరగడం స్టార్ట్ అయ్యాయని. ఓ, చూస్తుండగానే 250 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళందర్నీ వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాల్సొచ్చింది. అంటే ఒక చిన్న ఆస్పత్రికి ఒకేసారి 250 మంది పిల్లలొస్తే అక్కడి వైద్యులపై ఎంత ప్రెషరుంటుందో అర్థం చేసుకోవచ్చు. వామ్మో, ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయమేస్తుంది. అదృష్టవశాత్తు ఏంటంటే సివిల్ సర్జన్ డాక్టర్ రాజనారాయణ్ ప్రసాద్ స్వయంగా అక్కడికి చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. పిల్లలందరి పరిస్థితి నిలకడగానే ఉందని ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొందరిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి కూడా పంపారు. పిల్లలు సేఫ్గా ఉండటం అనేది నిజంగా రిలీఫ్ ఇచ్చే విషయం. కానీ ఈ సంఘటన మనల్ని ఒక లోతైన ఆలోచనలోకి నెట్టేస్తుంది. సో ఈరోజు మన దగ్గరున్న వార్తా కథనాలు, హిస్టారికల్ రికార్డ్స్, గ్లోబల్ డేటా ఆధారంగా దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈ అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకం అసలు ఎలా పుట్టింది, టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, ప్రపంచ దేశాల విధానాలు ఎలా ఉన్నాయి అనేది మన ఈనాటి విశ్లేషణ లక్ష్యం. ఖచ్చితంగా. అసలు ఈ వ్యవస్థ మూలాల్లోకి వెళితే ఇదొక ప్రభుత్వ పథకంలా కాకుండా ఒక సామాజిక అవసరంగా ఎలా మారిందో అర్థమవుతుంది. ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఈ ఆలోచన ఏదో స్వతంత్ర భారతదేశంలో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. అంటే దీనికింకా పాత చరిత్రుందంటారా? అవును, సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉంది. 1920ల కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ వారు 1000 లైట్స్ ప్రాంతంలోని బడిపిల్లలకు ఉచితంగా ఒక చిన్న టిఫిన్ లాంటిదివ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1930ల్లో ఫ్రెంచ్ ప్రభుత్వం పుదుచ్చేరిలో పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం మొదలుపెట్టింది. ఓహో, అంటే అప్పట్లో అదొక లోకల్ లెవెల్ ప్రయత్నం అనమాట. కానీ ఇది ఒక జాతీయ స్థాయి పాలసీగా ఎలా మారింది? ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి? దానికి బీజం పడింది 1956లో. తమిళనాడు మాజీ సీఎం కె కామరాజ్ గారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన దీనికి కారణం. ఆయన ఒకసారి కారులో వెళుతూ పశువులను కాస్తున్న ఒక బాలుడిని చూసి ఆగి, ఎందుకు బడికెళ్లడం లేదు అని అడిగారు. దానికి ఆ పిల్లాడేమన్నాడు? ఆ పిల్లాడు చాలా అమాయకంగా, నేను బడికెళ్తే నాకెవరన్నం పెడతారు అని అడిగాడు. పనిచేస్తేనే కదా నాకు తిండి దొరికేది అని సమాధానమిచ్చాడు. అబ్బా, ఆ సమాధానం ఎంత పవర్ఫుల్గా ఉందో గదా! కడుపు కాల్తున్నప్పుడు మెదడుకు అక్షరాలెక్కవు. కామరాజ్ గారికి ఆకలికి, అక్షరానికి మధ్యున్న లింక్ అప్పుడే అర్థమై ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆకలి అనేది చదువుకు అడ్డంకి కాకూడదని ఆయన డిసైడ్ అయ్యారు. అలా జూలై 17, 1956న ఎట్టయ్యపురంలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత 1982లో ఎంజి రామచంద్రన్ గారు దీన్ని మరింత విస్తరించి పోషకాహార విలువలను జోడించారు. రాష్ట్రస్థాయి విజయాలను చూశాకే కదా ఆగస్టు 15, 1995లో ప్రధాని పివి నరసింహారావు గారు దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేశారు. అవును, కాని అప్పటికీ అది కేవలం రేషన్ పంపిణీకే పరిమితం. బియ్యం లేదా గోధుమలు పిల్లలకిచ్చి పంపేవారు. కాని ఆ రేషన్ ఆ పిల్లాడికే వెళ్తోందా లేదా, కుటుంబం వాడుకుంటోందా అనేది పర్యవేక్షించడం కష్టమైంది. అందుకే 2001లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వండిన వేడి భోజనం ఖచ్చితంగా పెట్టాలని తీర్పు చెప్పింది. రేషన్ ఇస్తే అది ఎకనామిక్ సపోర్ట్ అవుతుంది, కానీ వండి పెడితేనే అది నేరుగా ఆ పిల్లాడికి న్యూట్రిషనల్ సపోర్ట్ అవుతుంది. బ్రిలియంట్ లాజిక్ ఇది. సరే, ఇప్పుడు నాకో డౌట్.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశంలో ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్ కదా. ఒకే రకమైన ఆహారాన్ని అందరికీ ఎలా అందిస్తారు? స్థానిక అలవాట్లను ఈ పథకం ఎలా బ్యాలెన్స్ చేస్తోంది? మంచి ప్రశ్న. ఇక్కడ కేంద్రం కేవలం ఫ్రేమ్వర్క్ ఇచ్చి నిధులిస్తుంది. మెన్యూ డిజైన్ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలదే. ప్రాంతాలను బట్టి ఇది మారుతుంది. ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే అన్నం ప్రధానం కదా. ఆంధ్రప్రదేశ్లో సన్నబియ్యం, వారానికి 5 రోజులు గుడ్లు పెడతారు. తమిళనాడులో రోజూ ఒక గుడ్డు ఇస్తూ టొమాటో రైస్, లెమన్ రైస్ లాంటి వెరైటీలు పెడతారు. కర్ణాటక వాళ్ళు పాలిస్తారు కదా. కరెక్ట్. క్షీరభాగ్య పథకం కింద పాలు ఇస్తారు. తెలంగాణలో వారానికి 3 సార్లు గుడ్లిస్తారు. అదే ఉత్తరాదికి వెళ్తే అక్కడ గోధుమల ఉత్పత్తి ఎక్కువ కాబట్టి రాజస్థాన్, హర్యానాలో చపాతీ, పప్పు, పాలు ఇస్తారు. యూపీలో రోటీ, తహరీ లాంటివి. ఇక ఢిల్లీ లాంటి సిటీస్లో ప్రతి స్కూల్లో వంటగది కష్టం గాబట్టి వాళ్లు సెంట్రలైజ్డ్ కిచెన్స్ అంటే కేంద్రీకృత వంటశాలల విధానాన్ని ఫాలో అవుతారు. ఈశాన్య రాష్ట్రాలు, దీవుల పరిస్థితి ఏంటి మరి? పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల? పశ్చిమ బెంగాల్లో గుడ్డు లేదా చేపలిస్తారు. లక్షద్వీప్లో అయితే వాళ్ల కల్చర్కి తగ్గట్టుగా చేపలు, మాంసం, చికెన్ కూడా ఇస్తారు. ఇదంతా బాగానే ఉంది గాని ఇక్కడ ఒక డిబేట్ ఉంది కదా, కోడిగుడ్ల పంపిణీ గురించి. సుమారు 14 రాష్ట్రాలు గుడ్లిస్తున్నాయి, కానీ కొన్ని రాష్ట్రాలు ఇవ్వట్లా. ఈ ఎగ్ డిబేట్ ఏంటసలు? ఇక్కడ 2 విభిన్న వాదనలున్నాయి. సైంటిఫిక్గా చూస్తే గుడ్డులో బయో అవైలబిలిటీ ఎక్కువ. అంటే శరీరానికి కావాల్సిన అన్ని అమైనో యాసిడ్స్ అందులో ఉంటాయి. పేద పిల్లల ఎదుగుదలకు ఆ గుడ్డు చాలా ముఖ్యం. అయితే గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు సంప్రదాయ కారణాల వల్ల గుడ్లకు బదులు పాలు, పండ్లు ఇస్తున్నాయి. కానీ సైన్స్ ప్రకారం ఒక గుడ్డిచ్చే ప్రోటీన్ పప్పు ద్వారా రావడం కష్టం కదా. అమైనో యాసిడ్స్ లోపిస్తాయని చదివాను నేను. అవును, పప్పుల్లో కొన్ని అమైనో యాసిడ్స్ తక్కువుంటాయి. కానీ బియ్యం లేదా గోధుమలతో కలిపి తిన్నప్పుడు, అంటే దాల్చావల్లాగా తీసుకున్నప్పుడు అవి కంప్లీట్ ప్రోటీన్గా మారతాయి. ఇక ఈ పాలసీల విషయానికొస్తే రీసెంట్గా 2025 ఫిబ్రవరిలో మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్లు, చక్కెర పంపిణీకిచ్చిన నిధులను ఉపసంహరించుకుంది. బహుశా ఫండ్స్ అలొకేషన్లో చేంజెస్ వల్ల ఇది జరిగి ఉండొచ్చు. ఓకే, ఈ డిబేట్స్ పక్కన పెడితే అసలు ప్రాక్టికల్గా ఒక సమస్య ఉంది గదా. ఇందాక మనం బీహార్లో పామొచ్చిన సంఘటన మాట్లాడుకున్నాం. ఇంత బడ్జెట్ పెడుతున్నారు, మెనూలు డిజైన్ చేస్తున్నారు, కానీ వంటగదిలో పరిశుభ్రత లేకపోతే ఆ బడ్జెట్ అంతా వేస్ట్ కదా. అసలు దీనికి పరిష్కారం లేదా? ఉంది. టెక్నాలజీయే దీనికి సమాధానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న లేటెస్ట్ యాక్షన్స్ చూస్తే ఇది మనకర్థమవుతుంది. మే 2026 నాటి అప్డేట్స్ ప్రకారం ఏపీ ప్రభుత్వం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఐఓటీ పరికరాలను వాడుతోంది. వెయిట్, వంటగదిలో ఏఐ? అంటే రోబోట్లొచ్చి వంట చేస్తాయా ఏంటి? కాదు, రోబోట్లు కాదండి. ఏఐ ఇక్కడొక పర్యవేక్షకుడిలా పనిచేస్తోంది. భోజనం నాణ్యతను చూడటానికి వంటశాలల్లో కెమెరాలు పెడతారు. ఆ సిబ్బంది చేతులు కడుక్కున్నారా, క్యాప్స్ పెట్టుకున్నారా అనేది ఇమేజ్ రెకగ్నిషన్ ద్వారా ఆ కెమెరాలు గుర్తిస్తాయి. వావ్! అంటే వృధాను అరికట్టడానికి పరిశుభ్రతకు ఇది వాడుతున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఐఓటీ సెన్సార్ల ద్వారా ఉష్ణోగ్రతలను కొలుస్తారు. కూరగాయలు పాడైపోతే ఏఐ రంగును బట్టి పసిగడుతుంది. ఏమైనా తేడా వస్తే వెంటనే అధికారులకి అలర్ట్ వెళ్తుంది. ఈ అప్రోచ్ సూపర్ అసలు. బీహార్ లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఏపీలో దీనికి డొక్కా సీతమ్మ పథకమని పేరు పెట్టారు కదా. అవును, ఏటా సుమారు 1850 కోట్లు దీనికోసం ఖర్చు చేస్తున్నారు. ఇంకో అప్గ్రేడ్ ఏంటంటే ఇందులో ఫార్టిఫైడ్ సన్నబియ్యాన్ని వాడుతున్నారు. అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్ కలిపిన బియ్యం. దీనివల్ల ఎనీమియా లాంటి సమస్యలను తగ్గించవచ్చు. అలాగే పిల్లలకు వారానికి 3 సార్లు రాగి జావ ఇస్తున్నారు. దాన్ని 2029 వరకు పొడిగించారు కూడా. చిన్నపిల్లలకి రాగిజావ్ అనేది ఎముకలకి చాలా మంచిది కదా. కరెక్ట్. ఇంకో కీలకమైన విషయమేంటంటే ఈ పథకాన్ని కేవలం స్కూల్స్కే కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, అంటే ఇంటర్మీడియట్ చదివే 1,50,000 మంది విద్యార్థులకు కూడా విస్తరించారు. ఇంటర్ పిల్లలకి కూడానా? ఆ వయస్సులో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాలరీలు ఎక్కువ అవసరమవుతాయి. ఇది మంచి నిర్ణయం. అయితే ఇదంతా వింటుంటే నాకు ఆలోచన వస్తోంది. మన దగ్గర భోజనం అంటే కేవలం ఆకలి తీర్చడానికో లేక బడికి రప్పించే స్కీమ్లాగానో చూస్తాం. కాని ఇతర దేశాల్లో భోజనం అనేది ఒక క్లాస్ రూమ్ సబ్జెక్ట్లాగా ఉంటుందని విన్నాను. గ్లోబల్ బెంచ్మార్క్స్ ఏం చెప్తున్నాయి?
మీరన్నది 100% నిజం. జపాన్ వైపు చూస్తే మనకొక అద్భుతమైన విధానం కనిపిస్తుంది. అక్కడ స్కూల్ భోజనాన్ని కిషోకు అంటారు. అక్కడ స్పెషల్గా వడ్డించడానికి ఎవరూ ఉండరు. జంక్ ఫుడ్కి అస్సలు చోటే లేదు. మరి పిల్లలకెవరు వడ్డిస్తారు? విద్యార్థులే స్వయంగా తమ తోటి వాళ్లకి వడ్డించుకుంటారు. ఆఖరికి ఆ గదులు కూడా వాళ్లే శుభ్రం చేస్తారు. ఇది వారి పాఠ్యప్రణాళికలో భాగం. అబ్బా! అంటే ఒక రకంగా టీం వర్క్, ఈక్వాలిటీ లాంటి లైఫ్ స్కిల్స్ భోజనం ద్వారా నేర్పుతున్నారన్నమాట. అవును కదా. ఇక ఫ్రాన్స్ విషయానికొస్తే వాళ్ళు భోజనాన్ని ఒక గవర్నమెంట్ విందులా చూస్తారు. ఆహారం పట్ల గౌరవం పెంచడానికి వాళ్ళు 30 నిమిషాల నుండి గంటపాటు సమయమిస్తారు పిల్లలకి, నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడానికి. మన దగ్గరైతే 5 నిమిషాల్లో తినేసి గ్రౌండ్కి పరిగెడతారు కదా. సరే, ఇంకే దేశాలైనా ఉన్నాయా బెస్ట్ ప్రాక్టీసెస్లో? ఫిన్లాండ్ అండ్ స్వీడన్ దేశాలు ప్రపంచంలోనే తొలిసారిగా అందరికీ ఉచిత భోజనమనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన దేశాలివి. అలాగే బ్రెజిల్లో ఒక అద్భుతమైన చట్టముంది. 30% ఆహారాన్ని ఖచ్చితంగా స్థానిక రైతుల నుండే కొనాలి. వావ్! అంటే ఎడ్యుకేషన్ ఫండ్స్ని లోకల్ ఎకానమీకి, అగ్రికల్చర్కి సపోర్ట్ చేయడానికి వాడుతున్నారు. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నమాట. కరెక్ట్. స్థానిక రైతులు బాగుపడతారు, పిల్లలకు ఫ్రెష్ ఫుడ్ అందుతుంది. అయితే ఇక్కడే ఒక పాయింట్ మనం ఆలోచించాలి. భోజనం ఉచితంగా ఇచ్చి పిల్లలను బడికి రప్పిస్తున్నాం సరే, మరి ఆ తర్వాత వారికందే విద్య పరిస్థితేమిటి? ఉన్నత విద్య చాలా ఖరీదు కదా మన దగ్గర. అవును, భోజనం దాటితే ఫీజుల భారముంటుంది. కానీ యూరప్లో విద్య కోసం జీడీపీలో భారీగా ఖర్చు పెడతారని డేటా చెప్తోంది. అదెలా సాధ్యం? నార్డిక్ మోడల్స్ చూస్తే నార్వే, డెన్మార్క్ లాంటి దేశాలు తమ జీడీపీలో సుమారు 7% విద్య కోసం ఖర్చు చేస్తున్నాయి. స్వీడన్ ఏకంగా 7.3% పెడుతోంది. దీనివల్ల అక్కడ ఉన్నత విద్య వరకు అన్నీ ఉచితం. 7% అంటే అది మామూలు బడ్జెట్ కాదు. ఒక నిమిషం, నార్వే, జర్మనీ లాంటి దేశాల్లో విదేశాల నుండి వచ్చే విద్యార్థులకు కూడా చదువు ఉచితమంటారు. తమ ట్యాక్స్ మనీతో వేరే దేశపు వాళ్ళకి ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు? జర్మనీ జీడీపీలో 4.6% పెడుతోంది కదా. ఇదొక స్ట్రాటజిక్ పబ్లిక్ పాలసీ. ఆ దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతోంది, యువత తగ్గుతోంది. కాబట్టి వాళ్ళకి స్కిల్డ్ లేబర్ కావాలి. టాలెంటెడ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఫీజుతో ఉచిత విద్య ఇచ్చి వాళ్లు చదువయ్యాక అక్కడే ఉద్యోగాలు చేసి ట్యాక్స్ కట్టేలా చేస్తారు. ఇది హ్యూమన్ క్యాపిటల్ మీద వాళ్లు పెడుతున్న పెట్టుబడి. ఎంత విజనరీ ఆలోచనేది. మరి ఫిన్లాండ్లో అయితే అన్ని ఫ్రీ కదా. అవును, ఫిన్లాండ్ జీడీపీలో 6.5% ఖర్చు చేస్తుంది. వాళ్లు చదువు, భోజనం, పుస్తకాలు, రవాణా అన్నీ ఉచితంగా ఇస్తారు. కాని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. విద్య ఉచితమే అయినా అక్కడ నివసించడానికయ్యే లివింగ్ కాస్ట్ మాత్రం విద్యార్థులే భరించాలి. ఓహో, అంటే బతకడానికి కావాల్సిన పోరాటం వాళ్లే చెయ్యాలన్నమాట. సరే, ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకసారి సమగ్రంగా చూస్తే, బీహార్లో ఆ పాముపిల్ల సంఘటన నుండి మొదలుపెట్టి కామరాజ్ గారి దార్శనికత, ఏపీ ప్రభుత్వం వాడుతున్న ఏఐ టెక్నాలజీ, జపాన్ వాళ్ల క్రమశిక్షణ, నార్వే ఉచిత విద్య వరకు ఎన్నో విషయాలు కవర్ చేశాం. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక సమాజం తన భవిష్యత్తు కోసం, అంటే పిల్లల కోసం ఎంత పెట్టుబడి పెడుతోంది అనేదే ఆ దేశపు అభివృద్ధిని నిర్ణయిస్తుంది కదా. ఖచ్చితంగా. కాని ఈ పాయింట్లోనే ఇదొక ముఖ్యమైన, కొంచెం సంక్లిష్టమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. అదేమిటి? ఇప్పుడు ప్రభుత్వమే ఒక విద్యార్థికి అత్యున్నత స్థాయి విద్య, భోజనం, రవాణా అన్నీ ఉచితంగా ఇస్తే ఏ లోటూ ఉండదు కదా. కాని అలా ఏ కష్టమూ లేకుండా అన్నీ సమకూరినప్పుడు అది వాళ్లలో స్వేచ్ఛగా కొత్త ఆవిష్కరణలు చేసే నైపుణ్యాన్ని పెంచుతుందా, లేక జీవితంలో సాధించడానికి ఏ కష్టమూ పడక్కర్లేదు అన్న కంఫర్ట్ జోన్ వల్ల ఆ డ్రైవ్, ఆ తపన తగ్గిపోతుందా? దీని గురించి ఆలోచించండి. అబ్బా! ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సౌకర్యం వర్సెస్ సాధించాలనే తపన. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎక్కడుంది అనేది ఎవరికి వారు వెతుక్కోవాల్సిందే. ఈ బలమైన ఆలోచనను వదిలిపెడుతూ ఈనాటి మన డీప్ డైవ్ని ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.